నిజామాబాద్ A1 గ్రేడ్ మున్సిపాలిటీ అయినా జనం సేద తీరడానికి మాత్రం అక్కడ ఒక్క పార్కు కూడా లేదు. ఆ కొరత తీర్చేందుకు నగరాన్ని ఆనుకుని ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ లో నేచర్ పార్క్ అభివృద్ధికి ప్రయత్నిస్తున్నారు. కేంద్ర సర్కార్ నగర వన యోజన పథకం కింద నిర్మిస్తున్న ఈ పార్క్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. దాదాపు 4 లక్షల మంది జనాభాతో రద్దీగా ఉండే నగరం నిజామాబాద్. సాయంత్రం పూట సెలవు రోజుల్లో సేద తీరదామంటే పెద్ద పార్కులేవీ లేవు. మున్సిపాలిటీ పరిధిలో అక్కడక్కడ చిన్నపాటి పార్కులున్నాయి. వాటిల్లో కనీస సౌకర్యాలే లేవు. పైగా కమ్యూనిటీ హాల్స్ కూడా ఉండటంతో అక్కడికెళ్లిన జనానికి మానసిక ప్రశాంతత దొరకడం లేదు. చాలా నగరాల్లోనూ ఇదే పరిస్థితి ఉండటంతో కేంద్ర ప్రభుత్వం నగర వన ఉద్యాన యోజన పథకం కింద పార్కుల అభివృద్ధికి నిధులు కేటాయిస్తోంది. అందులో భాగంగా కేంద్ర సర్కార్, రాష్ట్ర అటవీ శాఖలు కలిసి నిజామాబాద్ కి కొద్ది దూరంలోనే 25 ఎకరాల్లో నేచర్ పార్క్ ను డెవలప్ చేస్తున్నారు. నగర శివార్లోని సారంగాపూర్, వెంగళరావు నగర్ కాలనీల్లోని అటవీ భూమిల్లో పార్కు పనులు జరుగుతున్నాయి. అందుకోసం 200 ఎకరాల రిజర్వ్ అటవీ భూమిని ఎంపిక చేశారు. ఇందులో 25 ఎకరాల్లో పార్కు నిర్మిస్తారు. ఎటు చూసినా పచ్చటి వాతావరణం, ప్రకృతి ఒడిలో విహరిస్తున్నట్టుండే పరిసరాల్ని తయారు చేస్తున్నారు. ఉద్యానవనం పనులు గత ఏడాది మొదలయ్యాయి. నగర ప్రజలకు ఆహ్లాదకర వాతావరణాన్ని అందించాలని నిర్మిస్తున్న ఈ నేచర్ పార్క్ వచ్చే ఏడాది నుంచి అందుబాటులోకి రానుంది. ఇప్పటి వరకు 30 లక్షల రూపాయలతో మొదటి దశ పనులు పూర్తయ్యాయి. త్వరలోనే రెండో దశ పనులు చేపడతామని డిఎఫ్ఓ ప్రసాద్ చెబుతున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాంటెడ్ టు డెవలప్ నగర్ వన్ ఉద్యాన్ యోజన స్కీమ్ కింద అర్బన్ ఫారెస్ట్ బ్లాక్స్ ని ప్రొటెక్ట్ చేసి దాంట్లో ఎన్వైరన్మెంటల్ అవేర్నెస్ అండ్ పబ్లిక్ కి ఫారెస్ట్ మీద ఒక అవగాహన కల్పించడానికి దే వాంటెడ్ టు క్రియేట్ అ ప్రాజెక్ట్ అర్బన్ లంగ్ స్పేస్. సో దాని అనుగుణంగా వీ హ్యావ్ ప్రిపేర్డ్ స్కీమ్ ఫర్ 2.5 crores. సో దానికి అనుగుణంగా మనకి ఒక 40 lakhs వరకు బడ్జెట్ కూడా రిలీజ్ అయింది. అండ్ ఆల్మోస్ట్ వర్క్స్ హ్యావ్ స్టార్టెడ్. సివిల్ వర్క్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజెస్. లాట్ ఆఫ్ ఫండ్స్ ఆల్సో ఆర్ రిక్వైర్డ్. ఇంకా కూడా ఫండ్స్ వచ్చేవి ఉన్నాయి మనకి. పార్క్ లో 12 రకాల మొక్కలతో రాశివనం ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే 2000కు పైగా మొక్కలు నాటారు. ఉద్యానవనానికి వచ్చేవారు ప్రకృతి ఒడిలో సేద తీరే విధంగా పార్క్ రెడీ చేస్తున్నారు. ఎత్తైన ప్రాంతంలో 2 పగోడాలు, హెర్బల్ గార్డెన్, వాకింగ్ పార్క్, గుట్టపైన వాచ్ టవర్ నిర్మిస్తున్నారు. పక్షుల చిత్రాల కోసం పార్క్ లో ప్రత్యేక గది నిర్మిస్తారు. పక్షి బొమ్మ తాకగానే దాని చరిత్ర మొత్తం ఆడియో రూపంలో వినిపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. నేచర్ పార్కు వచ్చిన వారు బయట జీవితాన్ని మర్చిపోయేలా తీర్చిదిద్దుతున్నారు. 20 లక్షల విలువైన పనులు మాత్రమే జరిగినాయి. ఈ నట్టనట జరుగుతున్నాయి. గత సంవత్సరం నుంచి ప్రారంభించిన ఇంతవరకు ఇది అందుబాటులోకి రాలేదు. కావున ఈ నగర ప్రజలు స్వేద తీర్చుకోవాలంటే అక్కడ అందుబాటులోకి వస్తుందని అందరూ ఆనందించారు. కానీ ఇది వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. 200 ఎకరాలు చేసే ఈ పార్కులో మన యొక్క ప్రభుత్వము 25 లక్షల రూపాయలతోని అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ అభివృద్ధి పనులు ఏంటంటే తొందరగా జరగడం వల్ల నగర ప్రజలు ఆదివారం సాయంత్రం వేళ చాలా సుఖ సంతోషాలతో అక్కడ సేద తీరుతారని, అలాగే 2 కిలోమీటర్ల ప్రవాహరి కూడా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇది సంతోషదాయకం. పార్క్ లోకి ప్రవేశించడానికి ఏర్పాటు చేస్తున్న స్వాగత తోరణంతో సహా అన్ని నిర్మాణాలు ప్రకృతిలో కలిసిపోయేలా అందంగా తీర్చిదిద్దుతున్నారు. నిజామాబాద్ నగరంలో ఆహ్లాదకరమైన వాతావరణం, మనసుకి నచ్చే ప్రదేశం లేక నగర ప్రజలు పరితపిస్తున్నారు. వీలైనంత త్వరగా దీన్ని అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.